చూసారండి ఏమంటున్నాడు ఆయన? యేసు దగ్గరికి దేవుడితో వచ్చి నువ్వు భయపడకు, నువ్వు బాధపడకు అంటే ఎందుకోసం ఆయన భయపడుతున్నాడు? ఒక కన్యక తనకి ప్రధానం మాత్రమే చేయబడింది, ఇంకా వివాహం కాలేదు, ఆమె గర్భవతి అని తెలిసినప్పుడు ఆయనలో మనసులో అనుమానం ఉండొచ్చు, లేకపోతే మిగతా వాళ్ళందరూ కూడా ఏమంటారో అవమానం. ఆ అవమానాన్ని కూడా ఆయన ఏం చేశాడు? లెక్క చేయలేదండి. ఆ లెక్క చేయకుండా దేవుణ్ణి ఆయన వెంబడించాడు. ఆయన ఈరోజు నిజమే అనుమానం, అవమానాలు, కలవరము ఇవన్నీతో నింపబడ్డ యోసేపు యొక్క జీవితంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆనందాన్ని నింపాడు ఆయన. ఈరోజు మనందరి జీవితంలో కూడా ఎక్కడైనా అవమానం ఉందా? ఒకవేళ అనుమానం ఉందా? కలవరం ఉందా? లేకపోతే కఠినమైన పరిస్థితి దుఃఖముగా ఉందా? ప్రభువా నా జీవితంలో ఎప్పుడు ఈ అవమానం పోతుంది, నా జీవితం ఎప్పుడు మారుతుంది, నా జీవితంలో ఎప్పుడు ప్రభు విడుదల వస్తుంది, నాకు ఎప్పుడు స్వతంత్రం వస్తుంది ప్రభు, నేను ఎప్పుడు సంతోషంగా ఉంటాను ప్రభు అని చెప్పి ఈరోజు దుఃఖం మీ హృదయంలో ఉందా? దేవుడు చెప్తాడు యోసేపులో ఆయన తలదించుకునేలాగా చేయలేదు, ఈ రోజు మిమ్మల్ని కూడా ఆయన తలదించుకునేలాగా చేయనని చెప్తున్నారు. ఆయన నిశ్చయంగా దేవుడు మీ హృదయాల్లో ఆనందాన్ని కలగచేసి మీ జీవితాన్ని మార్చి గొప్ప అద్భుతాన్ని మీకు తీసుకురాబోతుందని చెప్తున్నాడు. హల్లెలూయా. లూకా సువార్త 2వ అధ్యాయము 36-38.